రాబందు తల్లి పావురం. సోంపూర్ అడవిలో చిట్టి అనే ఒక పావురం ఉండేది. అది చాలా మంచిది, ఇంకా దయగలది. అది సోంపూర్ అడవిలో ఒంటరిగా ఉండేది. దాని చుట్టాలందరూ సోంపూర్ సిటీలో ఉండేవారు. చిక్కి అప్పుడప్పుడు వాళ్ల చుట్టాలని కలవడానికి సోంపూర్ అడవిలో నుంచి సోంపూర్ సిటీకి వెళ్ళేది. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగుల అంచులో దాన్ని చుట్టాలు గూడు కట్టుకుని ఉండేది. ఒకరోజు చిక్కి దాని అక్క సోనీని కలిసి సిటీ నుంచి తిరిగి వెళ్తూ ఉండగా అది ఎగురుతూ ఇలా చూస్తుంది. అరే ఇదేంటి, ఇక్కడేదో పక్షిలా కనిపిస్తుంది. సరే వెళ్ళి చూస్తాను. అది కిందకి వచ్చి చూసేసరికి రాబందు యొక్క చిన్న రాబందు దెబ్బ తాకి కింద పడిపోయి ఉంటుంది. చిక్కి దానికి నీళ్లు తాగిస్తుంది. నీళ్లు తాగగానే రాబందు బిడ్డకు స్పృహ వస్తుంది. దాని పరిస్థితి చూసి చిక్కి ఇలా అంటుంది. ఒకవేళ దీన్ని ఇక్కడే ఇలాగే వదిలేస్తే చచ్చిపోతుంది. నేను నాతో పాటు తీసుకెళ్తాను. చిక్కి దాన్ని తీసుకుని దాని గుహలోకి వెళ్తుంది. ఇంకా దానికి చాలా సేవలు చేస్తుంది. కొన్ని రోజుల్లోనే అది బాగైపోతుంది. బాబు, నీ పేరేంటి అని చిక్కి అడుగుతుంది. అప్పుడు రాబందు ఇలా అంటుంది. నాకు కూడా ఎవరూ లేరు. ఇవాళ నుంచి నువ్వే మా అమ్మవి. మా అమ్మ నాన్నల్ని వేటగాడు పట్టుకొని వెళ్ళిపోయాడు. మీరు నన్ను కాపాడారు కాబట్టి మీరే నా అమ్మ నాన్న. చిక్కీకి దానిపైన జాలి కలుగుతుంది. ఇంకా అది కూడా దాని పిల్లలానే పెంచుకుంటూ ఉంటుంది. ఆ చెట్టుపైన ఉన్న మిగతా పావురాలకు ఈ విషయం అస్సలు నచ్చదు. అందరూ చిక్కీకి చాలాసార్లు అర్థమయ్యేలా చెప్తారు, కానీ చిక్కీ వాళ్ళ మాటలు అస్సలు వినేది కాదు. చిక్కీ ఆ రాబంది పేరు షేరు అని పెడుతుంది. ఒకరోజు అది షేరుని తీసుకుని సిటీకి వాళ్ళ అక్కని కలవడానికి వెళ్తుంది. అప్పుడు వాళ్ళ అక్క కూడా దాన్ని చాలా తిడుతూ ఇలా అంటుంది. నాకు ఎవ్వరూ లేరు. ఇవాల్టి నుంచి నువ్వే మా అమ్మవే. అమ్మ నాన్నల్ని వేటగాడు తీసుకెళ్లాడు. ఇంకా మీరే అన్నీ నాకు అని చిక్కి అడుగుతుంది. రాబందు ఇలా అంటుంది. షేరు ఎవరిని ఏమీ అనదు. పద, మనం సిటీకి వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకుని వద్దాము. కానీ అది దాని గూడులోకి వెళ్లి చూసేసరికి చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాము చనిపోయి ఉంటుంది. ఇంకా పిల్లలు హాయిగా భోజనం చేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తారు. చూసావా, నేను చెప్పాను కదా, షేరు నా పిల్లల్ని చంపి తినేస్తుందని. కానీ అది దాని గూడులోకి వెళ్లి చూసేసరికి చాలా బాధపడుతుంది. ఎందుకంటే అక్కడ ఒక పాము చనిపోయి ఉంటుంది. ఇంకా పిల్లలు హాయిగా భోజనం చేస్తూ ఉంటారు. పిల్లలు వాళ్ళ అమ్మతో ఇలా చెప్తారు. అమ్మా అమ్మా, షేరు అన్నయ్య దాన్ని చంపేసి మమ్మల్ని కాపాడాడు, అందుకే బ్రతికున్నాము. చిక్కి వాళ్ళ అక్క కూడా షేరుని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకుంటుంది. ఇంకా వాళ్ళ చెల్లిని క్షమాపణ అడుగుతుంది. నిజంగా చెల్లి, నన్ను క్షమించు. నీ కొడుకు చాలా చాలా మంచివాడు. నువ్వు వీడికి మంచి సంస్కారం ఇచ్చావు. ఇవాల్టి నుంచి నేను కూడా వీడికి నిజమైన పినిని. సరే పదండి, కలిసి భోజనం చేద్దాం. పదండి పదండి. అందరూ కలిసి ఆనందంగా ఉంటారు. ఒకరోజు అడవిలో పావురాలని పట్టుకోవడానికి ఒక వల వేసేవాడు వస్తాడు. అతను ఒక అందమైన రంగురంగుల పావురాన్ని చూసి దాని వెనుక పరిగెడతారు. పావురం అక్కడ ఇక్కడ ఎగిరిపోతూ ఉంటుంది. కానీ ఆ వేటగాడు దాన్ని వెతకడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను దాని వెనుక పరిగెడుతూ ఉంటాడు. పావురం గట్టిగట్టిగా అరుస్తూ దాని మిత్రులను పిలుస్తూ ఉంటుంది. అరే కాపాడండి కాపాడండి, అక్కడ చూడండి, వేటగాడు నన్ను ఇవాళ ఎలాగైనా పట్టుకుపోతాడు. ఎవరైనా ఏదైనా చెయ్యండి. ఆ రంగుల పావురం అరచిన వెంటనే అన్ని పావురాలు కలిసి ఒక ఉపాయాన్ని ఆలోచిస్తాయి. నువ్వు కంగారు పడకు, మేము ఏదో ఒకటి చేస్తాం. వేటగాడు ఆ రంగుల పావురాన్ని పట్టుకోగానే ఆ తెల్ల పావురాలన్నీ కింద పడిపోతాయి. ఇంకా అవి అన్నీ చనిపోయినట్టు నటిస్తాయి. అన్నీ దెబ్బ తాకినా ఇంకా చనిపోయిన పావురాల్ని చూసి వేటగాడు ఆశ్చర్యపోతాడు. ఇంకా ఆ రంగుల పావురం కూడా చనిపోతున్నట్టే కొట్టుకుంటూ ఉంటుంది. వేటగాడు భయపడి చాలా ఆలోచించి అతని చేతులతోనే రంగుల పావురాన్ని వదిలేస్తాడు. వేటగాడు ఆ పావురాన్ని వదిలిపెట్టగానే రంగుల పావురం దూరంగా పైకి ఎగిరిపోయింది. వెంటనే ఆ కింద పడ్డ మిగతా పావురాలు కూడా పైకి ఎగిరిపోతాయి. అవన్నీ చాలా ఎత్తులోకి పోతాయి. అది చూసి వేటగాడు ఆశ్చర్యపోతాడు.
హే భగవంతుడా, నాకు అనిపిస్తుంది ఇవన్నీ కలిసి నన్నే దెబ్బ కొట్టాయని. చాలా తెలివైనవనుకుంటాను. అవి అన్నీ ముందు చనిపోయినట్టు నటించాయి. ఏదో ఒక కారణంగా అన్నీ ఒక్కసారే చనిపోయాయని నేను అనుకోవాలని. ఆ తర్వాత అన్నీ ఎగిరిపోయాయి. వీటన్నిటికీ కలుపుగోలుతనం బాగున్నట్టుంది. ఏదో ఒకటి చెయ్యాలి. వేటగాడు మరుసటి రోజు ఒక బంగారు పంజరాన్ని తీసుకుని వచ్చి ఆ రంగుల పావురాన్ని చూసి ఇలా అంటాడు. చూడు, నీకోసం బంగారు పంజరాన్ని తీసుకొచ్చాను. రా నాతో పాటు. సిటీలో దీంట్లో ఉంటే నీకు భలే మజా వస్తుంది. అక్కడ ఏసీ, కూలర్, ఫ్రిడ్జ్ అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమున్నాయి చెప్పు? ఆ పావురం వేటగాడిని చూసి ఇలా అంటుంది. ఇక్కడ మా మిత్రులున్నారు. మేమందరం ఇక్కడే కలిసి ఉంటాము. నాకు నీ ఏసీ, కూలర్, టీవీ ఇవేమీ అవసరం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి నువ్వు. లేకపోతే మేమందరం కలిసి ఇంకా చాలా చెయ్యగలం కూడా. వేటగాడు వినడు. ఇంకా ఒక వల వేయాలని ప్రయత్నిస్తాడు. అప్పుడే హఠాత్తుగా అన్ని పావురాలు కలిసి వేటగాడి మొహం పైన దాడి చేస్తాయి. ఇంకా పక్కకు వెళ్ళిపోతాయి. అయ్యో, కాపాడండి, కాపాడండి! వేటగాడి మొహం అంతా రక్తమైపోతుంది. అతను వల వదిలిపెట్టి సిటీ వైపు పారిపోతాడు. ఇంకా అన్ని పావురాలు కలిసి శుభాకాంక్షలు చెప్పుకుంటాయి. ధన్యవాదాలు. మీరందరూ కలిసి మళ్ళీ నన్ను కాపాడారు. మనం ఇలా కలిసి ఉండటమే మనకు బలం. నువ్వు సరిగ్గా చెప్పావు పావురం. సరే పద, వెళ్ళి చూద్దాం. వాడు ఎక్కడి వరకు పారిపోయాడో, సిటీకి వెళ్ళాడా లేదా చూసొద్దాం. నిజాయితీ గల ఆవు ఇంకా రైతు. సంధ్య ఇంకా తన భర్త ఇంకా తన చిన్న మున్న అతనికి కేవలం ఒక్కటే సంవత్సరం. తనని తీసుకుని పగలు సాయంత్రం వాళ్ల పొలానికి వెళ్లేవారు. ఇద్దరు భార్యాభర్తలు పగలంతా చాలా కష్టపడేవారు. ఇంకా మున్న అక్కడే పక్కన ఒక చెట్టు దగ్గర కూర్చుని ఆడుకునేవాడు. మధ్య మధ్యలో వచ్చి సంధ్య తన ప్రియమైన బిడ్డని ఎత్తుకుని ఆడించేది. ఇంకా అతన్ని జాగ్రత్తగా చూసుకునేది. ప్రతిరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక ఆవు వచ్చేది. ఇంకా తన కొడుకుని చాలా ప్రేమగా చూసుకునేది. అది చూసి సంధ్య ఆశ్చర్యపోతుంది. తను ఎప్పుడూ కంగారు పడుతూ ఉండేది. ఆ ఆవు తన కొడుకుకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందేమో అని. ఏమండి చూడండి, ఇవాళ మళ్ళీ ఆవు వచ్చింది ఆ చెట్టు దగ్గరికి. ఒకవేళ ఇది ఇలాగే రోజు వస్తే, మున్నాకి ఏదైనా దెబ్బ తాకిస్తే, మామూలుగా అయితే అది చాలా ప్రేమగా చూస్తుంది మున్నాని. అరే, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. వెళ్ళు, వెళ్ళి గోమాతకి రోటీ ఇవ్వు. ఇంకా కొన్ని నీళ్లు కూడా పెట్టిరా. నేను చెప్పింది అర్థమైందా? ఇంకా ఇప్పుడు రోజు ఆవుకి రొట్టెలు ఇంకా నీళ్లు దొరకడం మొదలయ్యాయి. అందుకే ప్రతిరోజు ఆవు అక్కడికి వచ్చేది. సంధ్య ఇంకా తన భర్త పొలం పనులు చూసుకునేవారు. ఇంకా ఆవు వాళ్ళ కొడుకుని చూసుకునేది. కానీ సంధ్యకు ఎప్పుడూ ఆవు పైన అనుమానం ఉండేది. ఒకరోజు సంధ్య ఆవుతో ఇలా అంటుంది. చాలు చాలు, ఇంకా ఆపు. ఇంకా వెళ్ళు. ఎప్పుడు నా మున్నా చుట్టే తిరుగుతుంటావు. నా ధ్యాసంతా నీ మీదే ఉంటుంది. ఇంక నేను వ్యవసాయం ఎలా చేసుకుంటా? నా ధ్యాసంతా తప్పుతోంది. ఇంక నువ్వు వెళ్ళు. నువ్వు ఇంకా ఎవరైనా చూసుకో. నా మున్నాని వదిలేసేయ్. అలా సంధ్య ఆవుని తిడుతూ ఉంటుంది. హఠాత్తుగా అక్కడికి కొన్ని మేకల గుంపు వచ్చి వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అయ్యో 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 అయ్యో, ఎన్ని మేకలు! నా మున్నా ఏమయ్యాడు? నా మున్నా ఏమయ్యాడు? సంధ్యకి ఏమైందో అర్థమయ్యేలోపే తన దిక్కున అన్ని మేకలే కనిపిస్తాయి. అయ్యో, నా మున్నా ఎక్కడికి వెళ్ళాడు? అయ్యో రామా, ఈ మేకల మధ్యలో ఎక్కడైనా ఇరుక్కుపోయి ఉంటాడు. అయ్యో రామా, ఇది ఏం జరుగుతోంది? ఎవరైనా ఉన్నారా? కాపాడండి. సంధ్యాభర్త వెంటనే పరిగెడుతూ వస్తాడు. అన్ని మేకలు ఆ దారిలో నుంచి మాయమైపోతాయి. అయ్యో, ఏంటి సంధ్య, ఈ దుమ్మంతా ఏంటి? అయ్యో, ఏంటి ఇన్ని మేకలు? అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాకు కూడా తెలీదండి. మన మున్నా కూడా కనిపించడం లేదు. ఈ మేకలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో కూడా. అరే, మున్నా ఎక్కడుంది? నేను అది చూస్తున్నా. ఇద్దరూ అలా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే వాళ్ళు చూస్తారు, ఆ ఆవు తన రెండు కాళ్ల మధ్యలో మున్నాని దాచిపెట్టి ఉంచుతుంది. ఇవాళ ఆవు వల్లే మున్నా ప్రాణాలు కాపాడబడతాయి. సంధ్య తను చేసిన తప్పుని తెలుసుకుంటుంది. తను ఆవు దగ్గరికి వెళ్ళి ఆవు కాళ్ళు పట్టుకుంటుంది. నన్ను క్షమించు ఆవు. నేను నిన్ను చాలా అనుమానించాను. నిన్ను అనుమానించను. నువ్వు నా మున్నాని చాలా ప్రేమగా చూసుకుంటావు. నాకు నా తప్పు తెలిసి వచ్చింది. ఇవాల్టి నుంచి నువ్వే నా మున్నాని చూసుకో. మేము అక్కడే వ్యవసాయం చేసుకుంటాము.
సంపాదించకపోతే మేము ఇంకేం తింటాము? అవునవును, నువ్వు సరిగ్గా చెప్పావు సంధ్య. ఆ ఆవు చాలా ప్రియమైనది. పద, దీన్ని కూడా మన కుటుంబంలో చేర్చుకుందాము. పద, దీనితో ఇంటికి వెళ్దాము. వెళ్దాం.